నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించిన చంద్రబాబు డెబ్బైవ క్విట్ ఇండియా డే సందర్భంగా ఎన్ఎస్యుఐ పాదయాత్ర స్వాతంత్ర సమరయోధులకు సన్మానం సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించిన నాయకులు విద్యార్థులపై ఫీజుల పెంపు భారాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ ధర్నా ఏఐఎస్ఎఫ్ భిక్షాటన ఫీజు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్యుఐ ఈ రోజు నగరంలో పాదయాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. పార్టీ అభివృద్ధికి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు సహకరించాలని ఎన్ఎస్యుఐ జాతీయ నాయకులు కోరారు. 70వ క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర సమరయోధుల భవనం నుండి కార్పొరేషన్ సమీపంలోని గాంధీ విగ్రహం వరకు ఎన్ఎస్యుఐ పాదయాత్ర నిర్వహించింది. ఈ పాదయాత్రను చెన్నైకి చెందిన ఎన్ఎస్యుఐ జాతీయ నాయకులు ప్రారంభించారు. నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్నుద్దేశించి ఎన్ఎస్యుఐ జాతీయ నాయకులు మాట్లాడుతూ క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర సమరయోధులను సన్మానించడం అభినందనీయమన్నారు. పార్టీ బలోపేతానికి ఎన్ఎస్యుఐ సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. The apt way to celebrate our Quit India Day, the Freedom Day celebrations. And now we are going to start the Padayatra, which is going for some time. And I am congratulating the PYC committee headed by Vamshi ji, L Kumar ji, Padma ji, and all LYC committee headed by these office bearers. And I think this all programs are highly due to the transformation process initiated by Rahul ji in this organization. After Rahul Gandhi ji took in charge of Youth Congress, now the Universal India is a తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు చంద్రబాబుకు గొర్రెపిల్ల చేపలను బహూకరించారు. బీసీలకు మరింత ప్రాధాన్యతని ఇవ్వాలని వారు చంద్రబాబును కోరారు. వాంపిక్ భూముల్ని పరిశీలించేందుకు గాను గుంటూరు జిల్లాలో హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. పలువురు ముఖ్య నాయకులు చంద్రబాబుతో జిల్లాలో పార్టీ పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు చంద్రబాబుకు గొర్రెపిల్ల చేపలను బహూకరించారు. కాగా గుడివాడ నియోజకవర్గంలో నాని స్థానంలో మరో నాయకుడిని నియమించాలని, ఆయనను తప్పనిసరిగా గెలిపిస్తామని మహిళలు చంద్రబాబుకు సూచించారు. బీసీలకు పార్టీలు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నామినేషన్ వేసినప్పుడు కటారి సచిన్ గారితో నామినేషన్ వేసి మా ఇంటికి వచ్చి భోజనం చేశారు. అప్పటి నుంచి భోజనం మీద జెండేసుకు తిరిగి ఎవరిని లెక్క చేయను. మా గుడివాడ మటుకు నియోజకవర్గం తెలుగుదేశం రావాలి, అదే పట్టుదల. వృత్తి విద్య కళాశాలలో పెరిగిన ఫీజులను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఈరోజు కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. కొన్ని కళాశాలలు బంద్కు స్వచ్ఛందంగా మద్దతునిచ్చి కళాశాలను మూసివేశారు. విద్యార్థులపై ఫీజులు మోపే నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు.
పీడీఎస్యు ఆధ్వర్యంలో కళాశాలల బంద్ ప్రశాంతంగా కొనసాగింది. కళాశాలల యాజమాన్యాలు బంద్కు మద్దతునిచ్చి సెలవు ప్రకటించారు. అనంతరం వన్ టౌన్ కేబీఎన్ కళాశాల ఎదుట పీడీఎస్యు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నానుద్దేశించి పీడీఎస్యు నాయకులు ఆవుల అశోక్ మాట్లాడుతూ ఫీజుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వృత్తి విద్యా కళాశాలల్లో పెరిగిన ఫీజుల కారణంగా విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి వస్తోందన్నారు. ఇంజనీరింగ్ విద్య కూడా అందని ద్రాక్షగా మారే అవకాశం ఉందన్నారు. పెంచిన ఫీజుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సూటిగా ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇంధనమ బాట కోసం మీరు 100 రూపాయల ప్రజాధనాన్ని ప్రచారం పేరు మీద కోట్లు తగలబెడుతున్నారు. అప్పుడు మీకు భారం కాలేదా? అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేల శాలరీస్ విపరీతంగా పెంచుకొని ఖర్చు పెడుతున్నారు. అప్పుడు భారం కాలేదా? అవుటర్ రింగ్ రోడ్లు ప్రాజెక్టులు పేరు మీద ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఆనాడు భారం కనిపించలేదా? ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వికలాంగ విద్యార్థులకు 300 కోట్ల రూపాయల ఫీజులు భారం మోయటానికి మీకు భారంగా కనిపిస్తుందా? అందుకే మేము సూటిగా ఒకటి చెప్తున్నాం. మీకు ఫీజులో భారం పేరు మీద రియంబర్స్ రద్దు చేసే ప్రయత్నాలు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. విద్యార్థులపై ఫీజుల భారాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ భిక్షాటన చేసింది. విద్యార్థులపై ఫీజుల పెంపు భారం మోపటం అన్యాయమని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వన్ టౌన్ సయ్యద్ అప్పల్ స్వామి కళాశాల ఎదుట భిక్షాటన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు ఖాదర్ బాషా మాట్లాడుతూ వృత్తి కళాశాలల్లో చదివే విద్యార్థులపై ఫీజుల పెంపు అన్యాయమన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం సక్రమంగా అమలు కావటం లేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్లో కోత విధించడం సరికాదని తెలిపారు. ఇంజనీరింగ్ విద్య కూడా అందని ద్రాక్షగా మారే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కోత పెట్టి 31,000 రూపాయల వరకు అయితే మేము భరిస్తాం, మిగతా అంతా మీరే భరాయించుకోవాలా, మిగతా అంతా షూటీ బ్యాంక్ షూటీతో మీరే పెట్టుకోవాలని చెప్పి విద్యార్థులకి మోసం చేసింది. ఎంతో కలలు కానీ ఎంతో ఆశతో పాపం పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందని చెప్పి విద్యార్థులు ఎంసెట్లో చాలా ప్రతిభావంతులు అయ్యి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, ఎటువంటి ఫీజు బోధన రుసుము లేకుండా ఫ్రీగా చదువుకోవచ్చు అని చెప్పి విద్యార్థులు ఈరోజు ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్దాం అనుకుంటే పేద విద్యార్థులకి, బీసీ విద్యార్థులకి, మైనార్టీ విద్యార్థులకి, పేద బడుగు బలైన విద్యార్థులకి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసి మరొకసారి విద్యార్థులకి రోడ్డున పడేయడం జరిగింది. అంటే ఇప్పుడు కాసేపు ప్రకటనలు.